మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్. సో అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? థియరటికల్గా ప్లస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ టెక్నికల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఎక్కడ మన అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ని యూజ్ చేస్తున్నామని చూడబోతున్నాం. సో అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ ఇది ఏ కేటగిరీలో ఫాలో అవుతుంది అంటే క్రియేషనల్ స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది. ఎందుకు స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అంటే మనం యాక్చువల్గా కోడ్ రాసేప్పుడు మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్కి ఎలాగ మనం ఒక శాంపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా కోడ్ మూలంగా చూడబోతున్నాం. సో ఈ వీడియోలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వేర్ అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ ఇస్ యూజ్డ్. సో అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ డెఫినేషన్ అంటే బ్రిడ్జ్ బిట్వీన్ టూ ఇన్కంపాటిబుల్ ఇంటర్ఫేసెస్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం యాక్చువల్గా అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ని ఎక్కువగా యూజ్ చేసి ఉంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక అడాప్టర్. ఇప్పుడు వచ్చేసి మీ మ్యాక్బుక్ ప్రో యూజ్ చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. దాంట్లో వచ్చేసి యూఎస్బి పోర్ట్ ఉండదు. యూఎస్బి పోర్ట్ ఉండకుండా ఏముంటుందంటే USB-C పోర్ట్ ఉంటుంది. USB-C పోర్ట్ వచ్చేసి ఇలా పోర్ట్ యాక్చువల్గా. సో దీనికి మనం వచ్చేసి మన యాక్చువల్ యూఎస్బి వైర్ మన యాక్చువల్ యూఎస్బి కేబుల్ ఇది వచ్చేసి యూఎస్బి పోర్ట్, దీన్ని కనెక్ట్ చేయము ఇది. సో మనం ఏం చేస్తామంటే ఒక అడాప్టర్, ఇది అడాప్టర్. ఇది ఏంటంటే USB to USB-Cకి కన్వర్ట్ చేసే ఒక అడాప్టర్. సో మనం ఏం చేయాలంటే దీంట్లో ఏం చేస్తుంటే ఈ యూఎస్బిలో ఈ అడాప్టర్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చేసి ఈ USB to USB-Cగా మారింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాతో ఉండేది USB పోర్ట్, USB కేబుల్, ఆ పెన్ డ్రైవ్ వచ్చేసి USB. అది ఎలాగా మ్యాక్లో కనెక్ట్ చేయాలంటే మనం ఒక అడాప్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేయాలి. అదేలాగా ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెమరీ కార్డ్ రీడర్. సో మెమరీ కార్డ్ రీడర్ వచ్చేసి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనతో ఉన్న మెమరీ కార్డ్ ఉంది, మన మెమరీ కార్డ్ని మన ల్యాప్టాప్లో పెట్టాలి, ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. సమ్ ల్యాప్టాప్లో వచ్చేసి మెమరీ కార్డ్ రీడర్ ఉంటుంది. లేకపోతే ఏం చేస్తామంటే ఒక మెమరీ కార్డ్ రీడర్ పెట్టుకునేసి ఆ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మెమరీ కార్డ్ రీడర్ వచ్చేసి ఒక అడాప్టర్, మనం ఇన్సర్ట్ చేసే మెమరీ కార్డు ఉంటుంది, ఆ పోర్ట్లు వేసి USB పోర్టుగా కన్వర్ట్ చేయడానికి మెమరీ కార్డ్ రీడర్లో ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఫోన్ అడాప్టర్. మనం ఏం చేస్తుంటే ఫోన్ అడాప్టర్ మనతో ఉంటుంది. సో ఫోన్ అడాప్టర్కి మనం ఒక సాకెట్లో ఇన్సర్ట్ చేసేప్పుడు ఆ సాకెట్ అవుట్పుట్ వచ్చి 220 volts. సో మన ఫోన్కి 9 volts 10 volts మట్టుందా కావాలా, అడాప్టర్ దాన్ని తక్కువ చేస్తుంది. సో ఎంతనే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం వచ్చేసి అడాప్టర్ యూజ్ చేసేది, బట్ టెక్నికల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూడప్పుడు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి జావా ఎత్తుకుంటాం. జావాలో వచ్చేసి మనం ఒక అప్లికేషన్ రాస్తున్నాం. ఆ అప్లికేషన్ నుంచి మనం వచ్చేసి ఆరకిల్ DB కనెక్ట్ చేయాలా, అదే లేక ఒక MySQL JDBC డ్రైవర్ కనెక్ట్ చేయాలా, అదే సిస్ బేస్డ్ JDBC కనెక్ట్ చేయాలనుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి బయట నేను అప్లికేషన్ రాసేప్పుడు నాకేం తెలియదు అంటే JDBC ఆరకిల్ డేటాబేస్ ఉందా, లేకపోతే MySQL ఉందా, లేకపోతే సిస్ బేస్ ఉందా, లేకపోతే అదర్ డేటాబేస్ వెండర్స్ ప్రొవైడ్ చేసే డేటాబేస్ మనం యూజ్ చేస్తానో నాకు తెలియదు. నేను జావా అప్లికేషన్ రాయేసాను. నేను రాయేసినట్ల డేటాబేస్ కనెక్ట్ చేసేది కోడ్ అంటే రాయేసాను. సో ఇక్కడ ఏంటంటే ఒక అడాప్టర్ కోడ్ ఏం చేస్తాయంటే మన JDBC ప్రొవైడ్ చేస్తే JDBC డ్రైవర్ యూజ్ చేస్తుంది. ఆరకిల్ DB యూజ్ చేస్తే ఆరకిల్ JDBC డ్రైవర్ యూజ్ చేస్తాయి. MySQL DB యూజ్ చేస్తే MySQL DB డేటాబేస్ యూజ్ చేస్తే MySQL JDBC డ్రైవర్ యూజ్ చేస్తుంది. సో ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నామో ఆ డ్రైవర్ యూజ్ చేస్తుంది. సో ఇది ఒక రియల్ టైం టెక్నికల్ ఎగ్జాంపుల్ వేర్ వచ్చేసి అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా ఒక ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. థ్యాంక్స్ వన్స్ అగైన్. డిజైన్ ప్యాటర్న్. సో బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? సో బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్లో ఏం థింగ్స్ అంటే కవర్ అవుతుంది, బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ ఎవరు యూజ్ చేస్తారో సో ఆ థింగ్స్ అంటే కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్. సో మనం ఇప్పుడు చూసేది ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్. సో ఈ పేర్లోనే ఉంటుంది. బ్రిడ్జ్ అంటే ఏంటంటే మన జనరల్ పర్పస్కి మనం బ్రిడ్జ్ ఏం యూజ్ చేస్తాం, ఒక లేక్నో లేకపోతే ఒక
ఇంపార్టెంట్ బ్యారియర్ క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ యూస్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇది నా రియల్ టైం, ఇక్కడ వచ్చేసి లేక్ ఉంది, ఇప్పుడు వచ్చేసి బ్రిడ్జ్, ఇదిదా బ్రిడ్జ్. మన రియల్ టైం ఈ బ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ లేక్ని క్రాస్ చేయని యూజ్ చేస్తాం. సో ఒక ప్రాబ్లమ్ని క్రాస్ చేయాలంటే మనం బ్రిడ్జ్ యూజ్ చేసి ఓవర్కమ్ చేస్తాం. అదేలాగా బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్, సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే విచ్ మీన్స్ ఈ బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేస్తుంది. ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్లో 2 things ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే లోపల ఏం జరుగుతుందో అది మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాన్ వర్క్ అవుతుందంటే ఫ్యాన్ను ఎలా వర్క్ అవుతుందో మనకి తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, అది అబ్స్ట్రాక్షన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం చేస్తున్నాడో ఆ థింగ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్. ఒక సాఫ్ట్వేర్ ఎత్తుకుంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనం ఈ మెథడ్ కాల్ చేస్తే ఈ ఆపరేషన్ జరుగుతుందని మనకు తెలుస్తుంది, కానీ లోపల ఏం జరుగుంటుంది, ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు, టెక్నికల్గా ఎలా కోడ్ చేస్తున్నాడని తెలిసి ఉండదు, తెలియాలని మనకు అవసరం లేదు, అది వచ్చేసి ఇంప్లిమెంటేషన్. ఈ బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే ఈ అబ్స్ట్రాక్షన్ లేయర్ని ఇంప్లిమెంటేషన్ లేయర్ని సెపరేట్ చేస్తుంది. సో ఒక క్లయింట్, సో నేను ఒక క్లయింట్ వచ్చేసి ఒక మెథడ్ యూజ్ చేయాలంటే నేను వచ్చేసి జస్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అబ్స్ట్రాక్షన్ అవుద్ది నాకు. సో ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తున్నానని మనకి తెలియని అవసరం లేదు, జస్ట్ నేను వచ్చేసి సమ్ మెథడ్స్ని యూజ్ చేసి నేను యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది కన్ఫ్యూషన్గా ఉండొచ్చు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆ కన్ఫ్యూషన్ క్లియర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మీరు ద క్లయింట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, ఒక సాఫ్ట్వేర్ని మీరు యూజ్ చేసి ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి క్లయింట్ ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి సేవ్ చేయాలి, ఒక డేటాని సేవ్ చేయాలి. సో సేవ్ ఆబ్జెక్ట్, ఈ సేవ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది అబ్స్ట్రాక్షన్ లేయర్. సో ఈ అబ్స్ట్రాక్షన్ లేయర్లో మీకు ఏం తెలియదు అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ మీరు సేవ్ అని చెప్తే ఆబ్జెక్ట్ సేవ్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ లేయర్. ఈ ఇంప్లిమెంటేషన్ లేయర్లో ఏముంటాయంటే ఈ సేవ్ ఆబ్జెక్ట్కైనా కోడ్ ఉంటుంది. సో సేవ్ ఆబ్జెక్ట్ ఉంటే ఎయిదర్ ఫైల్లో సేవ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఒక X% డెవలప్ చేస్తున్నాడు, ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఒక Y% డెవలప్ చేస్తున్నాడు. ఈ X% ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఈ Y%కి తెలియని అవసరం లేదు, జస్ట్ సేవ్ ఆబ్జెక్ట్ని మెథడ్ని మనం కాల్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ సేవ్ అవుద్ది. అది ఫైల్లో ఉండొచ్చు, లేకపోతే అది డేటాబేస్గా ఉండొచ్చు. సో అది వచ్చేసి మనకు తెలియని అవసరం లేదు. ఇది వచ్చేసి అబ్స్ట్రాక్షన్. ఈ క్లయింట్కి, ఈ యూజర్కి వచ్చేసి ఎలాగ సేవ్ అవుతుందని తెలియదు, అది అబ్స్ట్రాక్ట్ అయిపోద్ది, కానీ సేవ్ అవుతుందని మాత్రం తెలుసు. సో ఇదిదా వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్. సో ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసేప్పుడు వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే ఒక బటన్ క్లిక్ చేస్తున్నాడు, సెండ్ మెసేజ్ని క్లిక్ చేస్తున్నాడు. సో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే యాక్చువల్ సెండ్ మెసేజ్లో ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి ఒక రీటైల్ షాప్ పెట్టుకున్నారు, ఆ రీటైల్ షాప్లో వచ్చేసి మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలిసిన క్లయింట్స్కి అంతా మెసేజ్ పంపించాలి. ఈ కొత్త ప్రోడక్ట్స్ వస్తే మీరు మెసేజ్ పంపించాలంటే మీరు జస్ట్ వచ్చేసి సెండ్ మెసేజ్ని ఒక బటన్ క్లిక్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారంటే ఇఫ్ సపోజ్ ఆ యూజర్కి వచ్చేసి ఫేస్బుక్ యూజర్ని పెట్టుకుంటాం. సో ఫేస్బుక్ యూజర్ని పెట్టుకుంటాం. సో ఇది వచ్చేసి ఎఫ్బి యూజరు, అండ్ దెన్ ట్విట్టర్ యూజరు, మొబైల్, అండ్ దెన్ ఈమెయిల్. సపోజ్ మనం వచ్చేసి సెండ్ మెసేజ్ని క్లిక్ చేస్తే ఆ యూజర్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్కి మెసేజ్ పోద్ది, ఈమెయిల్కి ఉంటే ఈమెయిల్కి మెసేజ్ పోద్ది, అండ్ దెన్ ఎఫ్బి అకౌంట్కి ఉంటే ఎఫ్బిలో మెసేజ్ పోద్ది, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ మెసేజ్ పోద్ది. సెండ్ మెసేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే బయట ఉన్న క్లయింట్కి వచ్చేసి జస్ట్ సెండ్ మెసేజ్ క్లిక్ చేస్తున్నాడు, లోపల లేయర్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ అయి ఉంటుంది, ఏ మెసేజ్ పోతుందని తెలియదు. జస్ట్ సెండ్ మెసేజ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ యూజర్కి ఏ యాక్సెస్ ఉందో దానికంట మెసేజ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే అబ్స్ట్రాక్షన్, ఎందుకంటే బయట ఉన్న క్లయింట్కి వచ్చేసి ఆ యూజర్కి ఏ అకౌంట్స్ అంటే యాక్సెస్ ఉంది అంత తెలియని అవసరం లేదు. సో ఇవన్నీ వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ తింటే వస్తుంది. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్కి
జావాలో ఎలా కోడ్ రాయాలని చూడబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఏ కేటగిరీలో ఫాలో అవుతుంది, కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ మనం వచ్చేసి జావా కోడ్ రాయొచ్చు, అండ్ దెన్ కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని చూడబోతున్నాం. ఈ వీడియో థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఒక జావా ఇంప్లిమెంటేషన్ రాయిపోతున్నాం, శాంపుల్ ఇంప్లిమెంటేషన్. సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఏం కవర్ చేయబోతున్నాం అంటే కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి. సో ఫస్ట్ వచ్చేసి కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి దేని ఫాలో అవుతుందంటే స్ట్రక్చరల్. సో మనం ఆల్రెడీ చూసుంటాం కేటగిరీస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్లో వచ్చేసి స్ట్రక్చరల్, క్రియేషనల్ అమా తీసుంటాం. ఇది స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్ కింద ఫాలో అవుతుంది. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ను ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడంట మీకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్స్ వచ్చేసి 3 స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆబ్జెక్ట్స్ని ఇలా రిప్రజెంట్ చేయాలనుకుంటే అప్పుడు వచ్చేసి మీరు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూడబోతున్నాం. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎత్తుకుంటాం. సో కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనికి ఒక కార్ ఫైనల్ అవుట్పుట్ కార్ కావాలంటే మనకి వచ్చేసి ఏం థింగ్స్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి ఇంజిన్ కావాలా. సో ఒక కార్ వచ్చేసి ఒక కంప్లీట్ కార్ అంటే ఇంజిన్ కావాలా, అండ్ దెన్ టైర్ కావాలా, ఇంకా ఎక్కువ యాక్సెసరీస్ కావాలా. సో ఇంజిన్కి మనం ఎత్తామనుకో, ఇంజిన్కి ఇంకా ఏం కావాలంటే ఇంజిన్కి మనం ఎత్తే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఒక ఇంజిన్ వర్క్ కావాలంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉండాలా. అదేలాగా ఇంజిన్కి ఇంకేం కావాలంటే వాల్వ్, అండ్ దెన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఇచ్చామనుకో దానికి ఎలక్ట్రికల్ చిప్స్ కావాలా. అండ్ దెన్ ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇంకేం కావాలంటే ట్రాన్సిస్టర్స్ కావాలా. సో ఇవన్నీ ఒక కార్ లోపల ఉంటుంది. సో ఒక కార్ను ఒక ఆబ్జెక్ట్గా మనం కన్సిడర్ చేస్తే ఆ కార్ ఆబ్జెక్ట్ లోపల ఇంజిన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంజిన్ లోపల ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ లోపల చిప్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ట్రాన్సిస్టర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, వాల్వ్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, టైర్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఈ టోటల్ ఆబ్జెక్ట్ని కార్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే ఇది వచ్చేసి కాంపోజిట్ ఆబ్జెక్ట్. కాంపోజిట్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్కి ఎన్ నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో ఈ కార్ కాంపోజిట్ ఆబ్జెక్ట్కి ఇంజిన్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్, అండ్ దెన్ టైర్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్. సో అదేలాగా ఈ ట్రాన్సిస్టర్, వాల్వ్స్, టైర్, చిప్స్ అనేవి వచ్చేసి ఏం చెప్తామంటే లీఫ్ ఆబ్జెక్ట్. సో లీఫ్ ఆబ్జెక్ట్ ఏంటంటే దానికి వచ్చేసి చైల్డ్ ఉండదు. సో లీఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎండ్ ఆబ్జెక్ట్ లాగా. సో అది వచ్చేసి ఫైనల్ ఆబ్జెక్ట్, దానికి చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఉండవు. కార్ని చూస్తే కార్కి చైల్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంజిన్ ఉంది, టైర్ ఉంది, అమర్ ఉంది. సో కాంపోజిట్ ఆబ్జెక్ట్ క్యాన్ కంటైన్ కాంపోజిట్ ఆబ్జెక్ట్ అండ్ లీఫ్ ఆబ్జెక్ట్. సో ఇంజిన్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్. సో ఎలక్ట్రికల్ కాంపోనెంట్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్. సో ఇంజిన్ కంటైన్స్ ఎలక్ట్రికల్ కాంపోజిట్ ఆబ్జెక్ట్ అండ్ వాల్వ్స్ లీఫ్ ఆబ్జెక్ట్. వెరాస్ లీఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఓన్లీ లీఫ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కాంపోజిట్ ఆబ్జెక్ట్ని లీఫ్ ఆబ్జెక్ట్లో పెట్టాలి. సో ఇది వచ్చేసి ఒక కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ స్ట్రక్చర్. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్కి సెకండ్ రూల్ ఏంటంటే ఇఫ్ సపోజ్ మీరు ఒక ఆపరేషన్ని లీఫ్ పైకి అప్లై చేస్తుంటే ఆపరేషన్ ఆన్ లీఫ్ వచ్చేసి షుడ్ ఆల్సో బి applied on composite object. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ కార్ ఆబ్జెక్ట్కి ప్రైస్ ఎంత కావాలని అడుగుతున్నాడు. సో ప్రైస్ డిటర్మిన్ చేసేదానికి ఈ కార్ ఆబ్జెక్ట్ ప్రైస్ మనం డిటర్మిన్ చేస్తున్నాం. సో ఒక ట్రాన్సిస్టర్ తీయాలన్నా కూడా మీకు వచ్చేసి వాట్ ఈస్ ది ప్రైస్, గెట్ ప్రైస్ అని అడగచ్చు. చిప్స్, ఎలక్ట్రికల్ చిప్స్ తీయాలన్నా కూడా గెట్ ప్రైస్ అని అడగచ్చు. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్కి గెట్ ప్రైస్ అని ఉంటుంది. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ సెకండ్ రూల్ అంటే ఏ ఆపరేషన్ అంటే మనం లీఫ్లో అప్లై చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ అన్నీ కాంపోజిట్ ఆబ్జెక్ట్స్ పై కూడా అప్లై చేసేలాగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మీ ది ప్రైస్. సో గెట్ ప్రైస్ వచ్చేసి ఒక మెథడ్. ఈ గెట్ ప్రైస్ వచ్చేసి ట్రాన్సిస్టర్ ఆబ్జెక్ట్ని అడగచ్చు, చిప్స్ ఆబ్జెక్ట్ని అడగచ్చు, వాల్వ్స్ని అడగచ్చు, టైర్ని అడగచ్చు, అన్ని దానికి ప్రైస్ ఉంటుంది. సో లీఫ్ పైకి చేసే ఆపరేషన్ వచ్చేసి
త్రూఅవుట్ ఆల్ లీవ్స్లో అప్లై అయ్యి ఉండాలా, అండ్ దెన్ కాంపోజిట్ ఆబ్జెక్ట్స్లో కూడా అప్లై ఉండాలి. సో గెట్ ప్రైస్ ఆఫ్ ట్రాన్సిస్టర్, గెట్ ప్రైస్ ఆఫ్ చిప్స్, గెట్ ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, గెట్ ప్రైస్ ఆఫ్ కార్. సో ఈ గెట్ ప్రైస్ మెథడ్ వచ్చేసి క్యాన్ బి అప్లైడ్ ఆన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో అది లీఫ్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేకపోతే కాంపోజిట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఏ ఆబ్జెక్ట్లో ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ అన్ని దానికి అప్లై అయ్యేలాగా ఉండాలి. ఇది దా సెకండ్ రూల్. సో కాంపోజిట్ ఆబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ రూల్ వచ్చేసి ఇది. సో ఎప్పుడు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ మీరు వచ్చేసి సెలెక్ట్ చేయాలంటే, ఎప్పుడంతా ఒక ఆబ్జెక్ట్ని ట్రీ స్ట్రక్చర్లో మీరు వచ్చేసి ఫామ్ చేయొచ్చు, అప్పుడు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఫైనల్గా లీఫ్లో అప్లై అయ్యే మెథడ్స్, లీఫ్లో అప్లై అయ్యే ఆపరేషన్స్ చేసేసి త్రూఅవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్లో అప్లై అయ్యేలాగా ఉంటే అప్పుడు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి సెకండ్ సినారియో, ఎప్పుడు వచ్చేసి కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ మీరు సెలెక్ట్ చేయాలనేసి చూడబోతుంటే డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్. సో డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ మనం వచ్చేసి రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం, డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. ఈ వీడియో థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో ఏం చూడబోతుంటే డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్కి ఎలాగ మన జావా ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఏ కేటగిరీ ఫాలో అవుతుందంటే స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్. సో ఇది మెయిన్. ఎప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వ్యూలో కూడా ఈ డిజైన్ ప్యాటర్న్ ఏ కేటగిరీ తింటే ఫాలో అవుతుంది, ఇది క్రియేషనలా, స్ట్రక్చరలా, ఏ కేటగిరీ తింటే ఫాలో అవుతుంది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఎలాగ ఈ ప్రిన్సిపల్ ఏంటంటే మెయిన్ మోటో ఆఫ్ డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసి మన రన్ టైంలో డైనమిక్గా యాడ్ చేసేలాగా ఉండాలి. సో దీనికి మెయిన్ డెఫినేషన్ ఏంటంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ క్యాన్ బి యాడెడ్ డైనమికలీ. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి మన అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మనం వచ్చేసి సపోర్ట్ చేయాలి. ఆ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మనం డైనమిక్గా రన్ టైంలో సపోర్ట్ చేసేలా ఉంటే అది డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్గా ఉంటుంది. సో ఇది ఎక్కడంటే యూస్ అవుతుందంటే ఎప్పుడంటే మనకు ఒక బేస్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ బేస్ ఆబ్జెక్ట్కి మన రన్ టైంలో డైనమిక్గా మార్చాలి, ఆ టైంలో డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాం. సో ఫస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కోన్ ఐస్ని పెట్టుకుంటాం. సో కోన్ ఐస్ని పెట్టుకుంటాం. సో ఈ కోన్ ఐస్కి ఇది ప్లెయిన్ ఐస్ క్రీమ్, సో వెనిలా ఫ్లేవర్డ్ కోన్ ఐస్ క్రీమ్. ఈ వెనిలా ఫ్లేవర్డ్ కోన్ ఐస్ క్రీమ్ ప్లస్ ఇప్పుడు ఇది బేస్. సో ఇది మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఇది బేస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రన్ టైంలో ఒక కస్టమర్ వస్తున్నాడు. రన్ టైంలో ఏం వస్తుందంటే ఈ కస్టమర్ ఏం అడుగుతుందంటే నాకు వెనిలా ప్లస్ చాక్లెట్ కావాలని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ బేస్ ఆబ్జెక్ట్కి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాం. ఏంటంటే వెనిలా ప్లస్ చాక్లెట్ అని చెప్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆఫ్ వెనిలా అండ్ దెన్ ఆఫ్ వచ్చేసి చాక్లెట్. సో ఇక్కడ వెనిలా ఉంది అనుకుంటాం, సో చాక్లెట్ పెట్టుకుంటాం. సో ఈ కస్టమర్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ చేసామంటే చాక్లెట్ వచ్చేసి డైనమిక్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఒక కస్టమర్ వస్తున్నాడు. ఈ కస్టమర్ ఏం అడుగుతుందంటే నాకు వచ్చేసి వెనిలా ప్లస్ చాక్లెట్ ప్లస్ ఫ్రూట్స్ అండ్ నట్స్ వచ్చేసి నాకు వచ్చేసి కావాలని చెప్తున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఈ బేస్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది, ఈ బేస్ ఆబ్జెక్ట్లో వెనిలా ఐస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే చాక్లెట్ ఐస్ని మిక్స్ చేస్తున్నాం అండ్ దెన్ ఫ్రూట్ అండ్ నట్స్ని మనం దీంతో యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక బేస్ ఆబ్జెక్ట్ని మన రన్ టైంలో డైనమిక్గా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ని మనం వేస్తున్నాం. ఇది వచ్చేసి రన్ టైంలో డైనమిక్గా జరుగుతుంది. సో ఎప్పుడంతా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి రన్ టైంలో డైనమిక్గా బిహేవ్ అవ్వాలి, డైనమిక్గా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేయాలంటే అది అప్పుడు వచ్చేసి ఇది డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మీ యూస్ కేసు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి డైనమిక్గా రన్ టైంలో బిహేవ్ అవ్వాలా, వేరేలాగా వచ్చేసి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవ్వాలంటే అప్పుడు డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చేసి అందరం మనం చేసి ఇంకెప్పుడంటే మనం ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ని మనం ఏం మార్చకుండా డైనమిక్గా రన్ టైంలో చేసి బేస్డ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్ చేసి మనం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ని యాడ్ చేస్తున్నాం. సో అప్పుడంతా ఆ సినారియోలో మనం డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎత్తుకోబోతున్నాం. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదిదా వచ్చేసి
ప్లెయిన్ పిజ్జా. ఈ ప్లెయిన్ పిజ్జా ఉంది. ఇప్పుడు నేను ఒక కస్టమర్ వస్తున్నా, నేను వచ్చేసి నాన్ వెజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, నాకు నాన్ వెజ్ చికెన్ పిజ్జా కావాలంట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బేస్ పిజ్జా విచ్ మీన్స్ ప్లెయిన్ పిజ్జాలో ఆ చెఫ్ ఏం చేస్తాడంటే ప్లెయిన్ పిజ్జా ఎత్తుకునేసి అడిషనల్ చికెన్ని యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బేస్ పిజ్జా విచ్ మీన్స్ ప్లెయిన్ పిజ్జా వచ్చేసి ఒక కస్టమర్ రిక్వెస్ట్కి బేస్డ్గా ఒక కస్టమ్ పిజ్జాగా మారింది, చికెన్ పిజ్జాగా మారింది. ఇక్కడ ఏమైందంటే ఇది వచ్చేసి మన ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రన్ టైంలో యాడ్ అయింది. సో ఎప్పుడంటే మనం ఒక ఆబ్జెక్ట్ని రన్ టైంలో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ని చూస్ చేసుకోవచ్చు. మనం ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఈ వీడియోలో ఏం చెప్పుకుంటే ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ చూపబోతున్నాం. సో ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి, సో ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి ఏ థింగ్స్ అంతా కవర్ అవుతుంది, ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. ఇది ఒక థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి ఎలా మనం ఒక శాంపుల్ ఇంప్లిమెంటేషన్ జావాలో రాయాలని చూడబోతున్నాం. సో ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి డెఫినేషన్ ఏంటంటే సింగిల్ క్లాస్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ సబ్ సిస్టమ్. సో ఈ డెఫినేషన్లోనే మీకు వచ్చేసి క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఏంటంటే ఒక సింపుల్ క్లాస్ ఉంటుంది. ఆ సింపుల్ క్లాస్లో ఉన్న మెథడ్స్ వచ్చేసి ఈ కంప్లీట్ సబ్ సిస్టమ్ లోపల ఉన్న కంప్లీట్ కాంప్లెక్సిటీస్ అంతా లోపల హ్యాండిల్ అయిపోయి బయటకు సింపుల్గా ఒక సింగిల్ క్లాస్లో ఉండాలి. సో ఇది ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ ఇంటర్ఫేస్ ఫర్ ది యూనిఫైడ్ సిస్టమ్, సింపుల్ ఇంటర్ఫేస్ టు కాంప్లెక్స్ సిస్టమ్, సింపుల్ ఇంటర్ఫేస్ టు ఏ కాంప్లెక్స్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ ఎలాగంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థం ఉంది. టు ఏ కాంప్లెక్స్ సిస్టమ్. ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి మెయిన్ మోటో ఏంటంటే కాంప్లెక్సిటీస్ బిగైండ్ ది సీన్ వచ్చేసి హైడ్ అయి ఉండాలి. సో కాంప్లెక్స్ థింగ్స్ అనేవి ఐడి బయటకి యూసర్కి బయట యూజ్ చేసేదానికి ఈ ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి ఆ కాంప్లెక్సిటీస్ అంటే ఐడియా ఉంటే మనం జస్ట్ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో వచ్చేసి మనం యూజ్ చేసి చూడబోతున్నాం. సో ఫసాడ్ వచ్చేసి ఎలా నేమ్ వచ్చంటే ఈ ఫసాడ్కి నేమ్ ఏంది ఎలా వచ్చంటే ఫసాడ్ వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్. ఇది ఫసాడ్ వచ్చేసి ఫ్రెంచ్లో ఏంటంటే ఫ్రంటేజ్. సో మనం ఏం చూస్తున్నామో అదిదా వచ్చేసి ఫసాడ్ అని ఫ్రెంచ్లో ఉంటుంది. సో ఇది టెక్నికల్గా ఏంటంటే మనం ఏం కావాలో అది యూజ్ చేసేది వచ్చేసి ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్లో ఉంటుంది. మీ అన్ని థింగ్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. మనకి పడుతున్న సింపుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకుకి పోతున్నాం. ఆ బ్యాంకుకి పోయేసి ఏం చేస్తానంటే నాకు వచ్చేసి ఒక 10,000 రూపీస్ విత్డ్రా చేయాలనుకుంటాను. 10,000 రూపీస్ వచ్చేసి విత్డ్రా అని అడుగుతున్నాం. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే మీకు వచ్చేసి మీ అకౌంట్ వచ్చేసి వ్యాలిడ్ అని చూస్తుంది. మీ అకౌంట్ నెంబర్ వ్యాలిడ్ అని చూస్తారు. అకౌంట్ నెంబర్ వచ్చేసి వ్యాలిడా. నెక్స్ట్ ఆ బ్యాంక్ ఏం చెక్ చేస్తారంటే మీకు సఫిషియంట్ ఫండ్స్ ఉందని చూస్తారు. అందుని ఏం చేస్తారంటే ఆ అకౌంట్ నెంబర్ వచ్చేసి వ్యాలిడ్ చెక్ చేసి ఫండ్స్ ఉందని చెక్ చేస్తారు. అండ్ దెన్ సెక్యూరిటీ కోడ్ అంటే కరెక్ట్గా ఉన్నది చూస్తారు. సెక్యూరిటీ కోడ్ ఈ అన్ని థింగ్స్ సాటిస్ఫై అవుతే మీకు 10,000 రూపీస్ వచ్చేసి విత్డ్రా చేసేదానికి అలౌ చేస్తారు. ఇక సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ ఏంటంటే 10,000 విత్డ్రా చేసేది. మీరు ఏటీఎంకి పోతే ఏటీఎంలో ఏం చేస్తారంటే ఈ 10,000 రూపీస్ వచ్చేసి విత్డ్రా చేయాలని మీరు వచ్చేసి 10,000 రూపీస్ విత్డ్రా నడతారు. ఆ బటన్ క్లిక్ చేసేప్పుడు ఏమవుతుందంటే లోపల అన్నీ జరుగుతుంది. అకౌంట్ నెంబర్ వ్యాలిడా, ఫండ్స్ ఉన్నాయా, సెక్యూరిటీ కోడ్ కరెక్టా, సెక్యూరిటీ కోడ్ మీన్స్ మీకు పిన్ కోడ్ రైటా, అన్ని థింగ్స్ వ్యాలిడ్ చెక్ చేసి ఫైనల్గా మీకు వచ్చేసి అన్ని థింగ్స్ వ్యాలిడ్ అంటే మీకు 10,000 రూపీస్ బయటకు వస్తుంది. ఇది ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్లో ఉండే థింగ్స్. సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ సింపుల్గా ఉండాలా. ఆ కాంప్లెక్సిటీస్ అనేవి లోపల హ్యాండిల్ అయి ఉండాలా. మనకి ఇప్పుడు దొరికిన సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ అంటే అది వచ్చేసి ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ ఎప్పుడంతా ఒక సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ చేసి మనం వచ్చేసి రిప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ని మనం యూజ్ చేయాలా.
సో ఇది యూజ్ చేసి ఎలాగ మనం రియల్ లైఫ్లో ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ఎత్తుకునేసి ఎలాగ జావా ఇంప్లిమెంట్ చేస్తామని నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకుంటాం. సో ఇదిదా బిల్డింగ్. ఈ బిల్డింగ్కి మీకు వచ్చేసి కట్టాలదానికి రా మెటీరియల్స్ కావాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టోన్ అండ్ దెన్ శాండ్ అండ్ దెన్ సిమెంట్ అండ్ దెన్ ఎక్సెట్రా ఇవన్నీ కావాలా. అండ్ దెన్ లేబర్స్ కావాలా, దీన్ని కట్టేదానికి వర్కర్స్ కావాలా. అండ్ దెన్ ఆ కట్టేదానికి చూసేదానికి సమ్ మేనేజర్స్ కావాలా. ఇవన్నీ మనం చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మీరు ఈ పర్సన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు వచ్చేసి ఈ పర్సన్ మీకు బడ్జెట్ ఏంటంటే 50 lakh rupees మీతో ఉంది. ఆ 50 lakh rupees యూజ్ చేసి ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఈ కాంట్రాక్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ మేనేజర్ ఈయన వచ్చేసి కాంట్రాక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ 50 lakh rupees మీతో తీసుకునేసి ఈ అన్ని థింగ్స్ని మేనేజ్ చేసుకుంటారు. ఈ కాంప్లెక్సిటీస్ అన్నీ మేము మేనేజ్ చేసుకునేసి ఫైనల్గా మీకు ఒక ఇల్లుని డెలివరీ చేస్తారు. సో ఇక్కడ కాంప్లెక్సిటీస్ అన్నీ ఈ మేనేజర్ విచ్ మీన్స్ ఈ బిల్డింగ్ మేనేజర్ మేనేజ్ చేసిన వల్ల బయట ఉన్న యూజర్ విచ్ మీన్స్ క్లయింట్కి ఆ కాంప్లెక్సిటీస్ తెలియని అవసరం లేదు. సో సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ ఉంటే అది ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్. సో నెక్స్ట్ వీడియో మనం వచ్చేసి ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తాం. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. కేస్ మనం ఈరోజు ఏం చూడబోతుంటే ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్. సో ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? సో ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్కి ప్రిన్సిపల్స్, థియరీ అన్ని థింగ్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తాం అంటే ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్కి ఎలా జావాలో కోడ్ రాయాలని చూడబోతున్నాం. సో ఈ వీడియో ఫుల్ థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి జావా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ నేచర్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనం వచ్చేసి ఎగ్జాంపుల్ ఎలాగ ట్రీట్ చేయొచ్చు అంటే ఆండ్రాయిడ్లో వచ్చేసి మనం ఆండ్రాయిడ్ ఐఓఎస్లో వచ్చేసి మనం యాంగ్రీ బర్డ్ గేమ్ ఆడుంటాం. ఆ యాంగ్రీ బర్డ్ గేమ్లో ఏంటంటే ఎక్కువ యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. ఆ యాంగ్రీ బర్డ్స్ అన్నీ వచ్చేసి సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సిమిలర్ స్ట్రక్చర్, సిమిలర్ సైజ్ ఉంటుంది. సో దీంతో ఎలా రిలేట్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ నేచర్. సో ఎప్పుడంతా సిమిలర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలో, ఎప్పుడంతా ఆ నేచర్ సిమిలర్గా ఉంటో అప్పుడు మనం ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్ని మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి యాంగ్రీ బర్డ్ గేమ్. యాంగ్రీ బర్డ్ గేమ్లో వచ్చేసి అక్కడ వచ్చేసి మనకు వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ ఉంటుంది. ఆ థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ వచ్చేసి ఒకే కలర్, నేచర్, ఆమార్ థింగ్స్ అంటూ ఉంటాయి. సో ఆమార్ కేసులో వచ్చేసి మనం ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కన్స్యూమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ. ఇఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాంగ్రీ బర్డ్ గేమ్లో ఎత్తుకుంటాం. ఆ యాంగ్రీ బర్డ్ గేమ్లో థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ని మనం వచ్చేసి ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేస్తే లార్జ్ మెమరీ, ఎక్కువ మెమరీ వచ్చేసి మనకి కన్స్యూమ్ అవుతుంది. సో ఆమార్ కేసులో ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్ మనం యూజ్ చేస్తే ఆ మెమరీ కన్సెప్షన్ వచ్చేసి తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అంటే మనం వచ్చేసి ఈ ఫ్లైవెయిట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి క్యాషింగ్ మెకానిజం యూజ్ చేస్తుంది. ఆ క్యాషింగ్ మెకానిజం యూజ్ చేసి మెమరీ రిక్వైర్మెంట్ని తగ్గిస్తుంది. సో అది మనం థర్డ్ పాయింట్గా చూస్తాం. Flyweight design pattern provides a solution for reducing the load on memory by sharing objects. సో ఇప్పుడు ఎలాగంటే మనం దీన్ని ఎలా రిలేట్ చేయొచ్చు అంటే మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఓపెన్ యాంగ్రీ బర్డ్ ఎగ్జాంపుల్ పెట్టుకుంటాం. ఇదిదా ఒక యాంగ్రీ బర్డ్ని పెట్టుకుంటాం. ఈ యాంగ్రీ బర్డ్ వచ్చేసి ఈ షేప్లో ఉంది. ఇప్పుడు ఈ యాంగ్రీ బర్డ్ యూజ్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక యాంగ్రీ బర్డ్ని పెట్టుకుంటాం. సారీ ఫర్ ది ఇమేజ్. ఈ యాంగ్రీ బర్డ్ని వచ్చేసి మనం యాంగ్రీ బర్డ్ గేమ్స్ సేమ్ చూస్తుంటే ఈ ఆబ్జెక్ట్స్ లాగే ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఇది ఒక యాంగ్రీ బర్డ్ అండ్ దెన్ ఇంకొక యాంగ్రీ బర్డ్. సో ఈ మన ఆబ్జెక్ట్స్ అంటూ ఉంటాయి. ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపోజ్ వచ్చేసి ఒక 10 MB మెమరీ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. 10,000 into 10 MB విచ్ మీన్స్ 1,00,000 MB మెమరీ కావాలా. సో ఈ 1,00,000 MB మెమరీ వచ్చేసి మనకి కావాలా వస్తుంది. ఆమర్ కేసులో మనం వచ్చేసి బెటర్గా
డిజైన్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసి ఉంటే ఇంత మెమరీ కావాల్సిన అవసరం వచ్చి ఉండదు. సో అది దా ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇక ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే సొల్యూషన్ ఫర్ రిడ్యూసింగ్ ది లోడ్ ఆన్ మెమరీ బై షేరింగ్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడంటే ఒక ఆబ్జెక్ట్ సిమిలర్గా ఉందో అప్పుడంటే మనం వచ్చేసి ఆబ్జెక్ట్ షేర్ చేస్తే మనకు వచ్చేసి మెమరీ రిక్వైర్మెంట్ తగ్గిస్తుంది. ఇది దా ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ principle, and then it is used to reduce the number of objects created and improve performance. So ఇక్కడ వచ్చేసి ఈ యాంగ్రీ బర్డ్ వచ్చేసి 1, ఈ యాంగ్రీ బర్డ్కి n నెంబర్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ క్రియేట్ చేస్తే మనకు వచ్చేసి n నెంబర్ ఆఫ్ 10,000 యాంగ్రీ బర్డ్స్ క్రియేట్ చేయాలి. కానీ మనం ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తే అనుకో ఈ 10,000 యాంగ్రీ బర్డ్స్ క్రియేట్ చేసిన బదులు మనం 1-2 క్రియేట్ చేస్తే దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో అదే చెప్పుకుంటే ఇట్ ఈస్ యూజ్ టు రిడ్యూస్ ది నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ వచ్చేసి తగ్గిస్తుంది అండ్ విచ్ eventually improves the performance. It reuses the already existing similar kind of objects and create new object when no object is formed. So ఇది ఏం మీన్ అవుతుందంటే ఇఫ్ సపోజ్ ఇదిదా వచ్చేసి ఒక యాంగ్రీ బర్డ్, రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ ఉంది. రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ కావాలంటే మనం ఈ ఆబ్జెక్ట్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ని రీయూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చేసి కొత్త ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈ కొత్త ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ మా కలర్ ఉంది. సో బ్లూ కలర్ యాంగ్రీ బర్డ్ అని పెట్టుకుంటాం. ఈ బ్లూ కలర్ యాంగ్రీ బర్డ్ వచ్చేసి మన ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్లో సెట్ అయి ఉండదు. ఆ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లో సెట్ అయ్యకుండా పోయి ఉంటే మనం కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా మనం పెట్టుకోవాలి. సో అదిదా ఈ ప్రిన్సిపల్. ఇట్ రీయూజెస్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ వెన్ నో ఆబ్జెక్ట్ ఇస్ ఫౌండ్. అండ్ దెన్ ఇంటెన్సిక్ స్టేట్స్ ఆర్ కాన్స్టెంట్ అండ్ స్టోర్డ్ ఆన్ మెమరీ. సో ఇప్పుడు ఇంటెన్సిక్ ఇదేంటంటే ఇంట్రెన్సిక్ స్టేట్స్ అంటే ఏంటంటే ఏదంటే కామనో అవన్నీ మెమరీలో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇది యాంగ్రీ బర్డ్, రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ ఫీచర్స్ ఏంటంటే సైజ్ వచ్చేసి వచ్చేసి ఎంతంటే 1 సెంటీమీటర్ యాంగ్రీ బర్డ్ పెట్టుకుంటాం. 1 సెంటీమీటర్ యాంగ్రీ బర్డ్. సో ఈ 1 సెంటీమీటర్ యాంగ్రీ బర్డ్ అండ్ దెన్ ఈ ఫీచర్స్ ఏంటంటే ఫీచర్స్ మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ ఇది రియలైజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే దీని ఫీచర్స్ వచ్చేసి 1 సెంటీమీటర్ అండ్ దెన్ సైజ్ వచ్చేసి 1 సెంటీమీటర్ అండ్ దెన్ వచ్చేసి లెగ్స్ వచ్చేసి 2 లెగ్స్ అండ్ దెన్ ఐస్ వచ్చేసి 2 ఐస్. ఇవన్నీ వచ్చేసి ఇంట్రెన్సిక్ స్టేట్. ఇవన్నీ అంటే కామన్. సో ఏంటంటే ఇంట్రెన్సిక్ స్టేట్స్ అంటే ఏంటంటే ఎప్పుడంటే ఒక ఆబ్జెక్ట్కి కామన్ థింగ్స్ ఉందో ఆ కామన్ థింగ్స్ని మనం కాన్స్టెంట్స్గా పెట్టుకునేసి మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంగ్రీ బర్డ్లో చూస్తే సైజ్, నంబర్ ఆఫ్ ఐస్, నంబర్ ఆఫ్ లెగ్స్ అనేవి కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్ని మనం మెమరీలో పెట్టి రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ పాయింట్. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ స్టేట్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ నాట్ కాన్స్టెంట్ అండ్ నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఫ్లై. సో నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఫ్లై అంటే ఏంటంటే దే ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఫ్లై దట్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఒక యాంగ్రీ బర్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ యాంగ్రీ బర్డ్ వచ్చేసి మనం ఏం పెట్టుకుంటామంటే ఒక రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ పెట్టుకుంటాం. ఇక రెడ్ కలర్ వచ్చేసి కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే రన్ టైంలో బ్లూ కలర్ కావాలంటే మనం బ్లూ కలర్ వచ్చేసి ఈ బ్లూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనతో ఉండేది ఒక రెడ్ కలర్ ఆబ్జెక్ట్. మనం ఏం చేస్తామంటే బ్లూ కలర్ కావాలంటే ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి అండ్ దెన్ బ్లూ కలర్ ఫీచర్ని మనం యాడ్ చేసుకుంటాం. సో అది ఇక్కడ చెప్పుకుంటుంది. ఏం చెప్పుకుంటే extrinsic states are not constants and needs to be calculated on the fly. They are not stored in memory. సో మన కేసులో ఏంటంటే కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉండొచ్చు, బ్లూ, బ్లాక్, ఎల్లో, ఏ కలర్ ఉండొచ్చు. ఈ కలర్ని రన్ టైంలో డిసైడ్ అవుతుంది. సో ఒక యాంగ్రీ బర్డ్ వచ్చేసి కలర్ మనం వచ్చేసి రన్ టైంలో యాడ్ చేసేలాగా వస్తే అప్పుడు వచ్చేసి ఆ కలర్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ స్టేట్. ఆ ఎక్స్ట్రిన్సిక్ స్టేట్ వచ్చేసి కాన్స్టెంట్ కాదు, అది రన్ టైంలో యాడ్ చేసుకోవాలి, అది మెమరీలో స్టోర్ అయింది. సో ఇదా వచ్చేసి ఒక ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్కి ఒక ప్రిన్సిపల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మనం నెక్స్ట్ వీడియోలో ఎలాగ ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్కి ప్రోగ్రామ్ రాయాలని చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడబోతుంటే ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తాం అంటే ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ ఒక జావా ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. సో ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? సో సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లోనే ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ ఒక్కొక్క యూస్ కేస్కి యూస్ అవుతుంది. ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ ఎప్పుడు యూస్ అవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి మనం వచ్చేసి సమ్ రీప్లేస్మెంట్, ఆ ఆబ్జెక్ట్కి
ఆ ఆబ్జెక్ట్ బిహేవియర్ని సమ్ రీప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ చేస్తే అది వచ్చేసి ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ చెప్పొచ్చు. మేబీ ఈ డెఫినేషన్ కన్ఫ్యూజన్గా మీకు ఉంటుంది, కానీ నెక్స్ట్ పాయింట్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఫస్ట్ ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్లో ప్రాక్సీ అంటే ఏం మీనింగ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. సో ఈ ప్రాక్సీని మనం వచ్చేసి ఎక్కువ దగ్గర వినుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి కాలేజ్లో ల్యాబ్కి పోయింటే మనం వచ్చేసి మన ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఫేస్బుక్ యాక్సెస్ చేయాలనుకుంటే అక్కడ మనకి ఫేస్బుక్ యాక్సెస్ అయ్యి ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రాక్సీ సర్వర్స్ చేసి మన ఫేస్బుక్ సర్వర్ని కనెక్ట్ చేసేదానికి బ్లాక్ చేసి ఉంటుంది. సో ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ సర్వర్కి కనెక్ట్ చేసేదానికి బ్లాక్ చేసి ఉంటాయి. ఇక్కడ ప్రాక్సీ సర్వీస్ ఏం చేస్తుంటే యాక్టింగ్ ఒక స్క్రీనింగ్ లేయర్ లాగా ఉంటుంది. సో ఆ స్క్రీనింగ్ లేయర్ అవతల మన యాక్చువల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. సో ఈ మాటకి మనం వచ్చేసి మన రియల్ లైఫ్లోనే ఎక్కువగా ప్రాక్సీ సర్వీస్ మనం చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్లేస్ హోల్డర్ ఫర్ అనదర్ ఆబ్జెక్ట్ టు కంట్రోల్ ది యాక్సెస్. సో ఎలాగంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ చేసే పనిని ఇంకొక ఆబ్జెక్ట్ చేసేలాగా బయట మనకు కనబడితే ఆబ్జెక్ట్ ఎలాగంటే ప్లేస్ హోల్డర్ అంటే ఒక ఆబ్జెక్ట్ బదులు ఇంకో ఆబ్జెక్ట్ చేసే పనిని ఇంకో ఆబ్జెక్ట్ చేసేలాగా ఉంటే అది ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో మీకు ఈ డెఫినేషన్ మేబీ కన్ఫ్యూషన్గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ వీడియో లేటర్ పార్ట్లో మనం చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ చూస్తాం. ప్రాక్సీ ఈస్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ కాల్డ్ బై క్లయింట్ టు యాక్సెస్ ఎ రియల్ ఆబ్జెక్ట్ బిహైండ్ ది స్కీమ్. యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నారు. ఈ క్లయింట్ వచ్చేసి ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని కాల్ చేయాలంటే నడులో ఉన్న ప్రాక్సీ ఆబ్జెక్ట్ని దాండిగా ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి కాల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ప్రాక్సీ ఆబ్జెక్టే ఆ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేలా ఉంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని మనకి వచ్చేసి అవసరం లేదు. ఈ ప్రాక్సీ ఆబ్జెక్టే యూజ్ చేసుకునేసి ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఏం ప్లస్ అంటే ఏ పాజిటివ్ అంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్కి మనం వచ్చేసి ఏ ఆబ్జెక్ట్ని మనకు తెలియని అవసరం లేదు. జస్ట్ ప్రాక్సీ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మన కంప్లీట్ వర్క్ని ఫ్రీ చేయొచ్చు. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది మీకు ఈ డెఫినేషన్ క్లియర్గా ఉండకుండా పోయిండొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ప్రాక్సీ ప్యాటర్న్ రిప్రజెంట్స్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ అనదర్ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ A ప్లస్ B చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ ప్రాక్సీ ఆబ్జెక్ట్ ఎవరంటే ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ఫంక్షనాలిటీస్ అన్నీ ఈ ఆబ్జెక్ట్ చేస్తుంది. సో ఫంక్షనాలిటీస్ పొరతోడికి రెండు ఆబ్జెక్ట్ చేస్తుంది, కానీ ప్రాక్సీ ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ చేసే వల్ల మనకి పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. సో ఏంటని మనం ఈ వీడియో లేటర్ పార్ట్లో చూస్తాం. ఇప్పుడు ప్రాక్సీ టైప్ చూస్తాం. విర్చువల్ ప్రాక్సీ ఏంటంటే విర్చువల్ ప్రాక్సీ ఇస్ అ ప్లేస్ హోల్డర్ ఫర్ ఎక్స్పెన్సివ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ద రియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ క్రియేటెడ్ వెన్ ద క్లయింట్ రిక్వెస్ట్ యాక్సెస్ ది ఆబ్జెక్ట్స్. ఈ విర్చువల్ ప్రాక్సీ ఏంటంటే యాక్చువల్గా మనతో ఒక ఆబ్జెక్టే లేదు, కానీ క్లయింట్కి ఏం చూపిస్తూ ఉంటుంది, క్లయింట్కి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉండేలాగా చూపించేస్తుంది. సో రన్ టైంలో క్లయింట్ ఎప్పుడు అడగతుందో అప్పుడుదా రియల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ రియల్ ఆబ్జెక్ట్ చేసి క్లయింట్కి సర్వ్ అవుతుంది. అప్పుడు దాకా ఒక విర్చువల్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. విర్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే వచ్చేసి ఒక నల్లుని పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక విర్చువల్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే ఎంటీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్లో నుంచి సర్వర్కి ఏమడుగుతుంటే క్లయింట్లో వచ్చేసి ఈ స్టూడెంట్కి డేటా కావాలని అడుగుతున్నాం. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ సర్వర్లో ఏముంటుందంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటుంది. క్లయింట్ ఇప్పుడు దొరికిందంటే క్లయింట్కి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉందని తెలుస్తుంది, కానీ యాక్చువల్గా ఆ ఆబ్జెక్ట్లో డేటా ఉండదు. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి ఒక స్టూడెంట్ ఐడి యూజ్ చేసి అడుగుతుండో అప్పుడు దా డేటాబేస్ నుంచి డేటా బిల్డ్ చేసుకునేసి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ సేవ్ అవుతుంది. అప్పుడు దాకా ఏముంటుంది విర్చువల్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ విర్చువల్ ప్రాక్సీకి. అండ్ దెన్ రిమోట్ ప్రాక్సీ అంటే ఏంటంటే రిమోట్ ప్రాక్సీ ప్రొవైడ్స్ అ లోకల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిసైడ్స్ ఇన్ డిఫరెంట్ అడ్రస్ స్పేస్. సో డిఫరెంట్ అడ్రస్ స్పేస్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్స్ ఉంటే లోకల్గా మన మిషన్లో పెట్టుకోవచ్చు. మన మిషన్లో అది రిప్రజెంట్ చేసేది వచ్చేసి రిమోట్ ప్రాక్సీ. అండ్ దెన్ ప్రొటెక్టివ్ ప్రాక్సీ అంటే ఏంటంటే ప్రొటెక్టివ్ ప్రాక్సీ కంట్రోల్స్ access to a sensitive master object. It checks whether caller has permission and etc. సో ఈ ప్రొటెక్టివ్ ప్రాక్సీ వచ్చేసి మనం వచ్చేసి ఎక్కువగా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం
ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, మనకు వచ్చేసి కాలేజీలో ఇంటర్నెట్ ల్యాబ్ సెషన్ ఉంటుంది. ఆ ల్యాబ్ సెషన్కి మనం వచ్చేసి కంప్యూటర్ యూజ్ చేయొచ్చు, ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు. సో ఇంటర్నెట్లో మనం ఫేస్బుక్ లేకపోతే వచ్చేసి అదర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ యాక్సెస్ చేస్తే అది యాక్సెస్ అలౌ చేయదు. ఎందుకంటే అక్కడ చెక్ చేస్తుంది ఈ స్టూడెంట్కి ఈ ఫేస్బుక్ యాక్సెస్ ఉందని చూస్తుంది. యాక్సెస్ లేకపోతే అక్కడే బ్లాక్ అయిపోద్ది. అది వచ్చేసి ప్రొటెక్టివ్ ప్రాక్సీ కంట్రోల్స్ యాక్సెస్ టు సెన్సిటివ్ మాస్టర్ ఆబ్జెక్ట్. ఇట్ చెక్స్ వెదర్ కాలర్ యాజ్ పర్మిషన్ అండ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఎలాగ ప్రాక్సీ ఆబ్జెక్ట్ యూస్ అవుతుందని చూడబోతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇదం పర్సన్ వచ్చేసి పర్సన్ జాన్. ఈ పర్సన్ జాన్ ఏంటంటే ఈ పర్సన్కి వచ్చేసి సమ్ మనీ వచ్చేసి కావాలా. సో ఈ పర్సన్కి ఎక్కడ అకౌంట్ ఉందంటే XYZ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఈ XYZ బ్యాంక్లో నుంచి ఈ జాన్కి వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి కావాలా. రెండు చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే జాన్ ఏం చేస్తాడంటే స్ట్రైట్గా బ్యాంకుకు పోతున్నాడు. సో బ్యాంకుకు పోయేసిన అవతల ఏం చేస్తాడంటే అక్కడ బ్యాంకుకు పోయేసి 500 రూపీస్ చలాన్ ఫిల్ చేసి 500 రూపీస్ చలాన్ ఫిల్ చేసిన అట్లా అక్కడ ఉన్న క్యాషియర్తో వచ్చేసి ఈ 500 రూపీస్ చలాన్ ఇస్తున్నాడు. ఆ క్యాషియర్ ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్లో ఈ జాన్కి అకౌంట్ ఉందా, ఉంటే ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా, సో అన్నీ చెక్ చేసుకునేసిన అట్లా ఈ బ్యాంక్ ఏం చేస్తాడంటే జాన్కి 500 రూపీస్ వచ్చేసి ఇస్తున్నాడు. ఇక్కడ ఈ బ్యాంక్ అండ్ దెన్ అదర్ థింగ్స్ వచ్చేసి రియల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ జాన్ వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి తీసుకునేదానికి బ్యాంకు ద్వారా స్ట్రైట్గా వేసి బ్యాంకులో మాట్లాడిన అవతల ఈ 500 రూపీస్ వచ్చేసి జాన్కి వస్తుంది. ఇది ఇక్కడ రియల్ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏముందంటే బ్యాంకుకి పోవాలా, బ్యాంక్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ అవతల ఉందని పెట్టుకుంటాం. ఆ బ్యాంకుకి పోయాలా, చలాన్ ఫిల్ చేయాలా, అండ్ దెన్ ఆ చలాన్ ఫిల్ చేసిన అవతల క్యాష్ అవుట్ ఇవ్వాలా, అన్నీ ఉంది. సో ఇక్కడ వచ్చేసి టైం అండ్ మనీ ఎంత ఏంటంటే 5 కిలోమీటర్కి మనం ఏదర్ బైక్లో ట్రావెల్ చేసినచ్చు లేకపోతే షేర్ ట్రావెల్ చేయొచ్చు. సో టైం అండ్ మనీ ఎక్కువగా స్పెండ్ చేసి ఉంటాం. అదే సెకండ్ వేలో చేసి ఉంటే జాన్ వచ్చేసి ఆ 500 రూపీస్ని తక్కువ టైంలో వచ్చేసి ఎత్తుకోవచ్చు. అండ్ దెన్ ఎఫర్ట్ వచ్చి తక్కువ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే జాన్కి వచ్చేసి ఏటీఎం యాక్సెస్ చేయని తెలుసుకుని పెట్టుకుంటాం. అండ్ దెన్ జాన్ ద్వారా వచ్చేసి డెబిట్ కార్డ్ ఉంది. ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఏటీఎంతో పోతున్నాడు. జాన్తో డెబిట్ కార్డ్ని ఏటీఎం మిషన్లో ఇన్సర్ట్ చేసి ఏటీఎం కార్డ్కి క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడు, పిన్ నెంబర్ అండ్ అదర్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏటీఎం ఏం చేస్తుంటే ఈ ఏటీఎం మిషన్ వచ్చేసి ఈ బ్యాంక్ రియల్ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేసిన అవతల ఏం చేస్తుంటే ఈ జాన్కి ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా, ఉంటే ఎంత ఉంది, సో 500 రూపీస్ అడుగుతున్నాడు. ఆ అమౌంట్ ఈ బ్యాంక్లో ఈ అకౌంట్లో ఉందని చెక్ చేసిన అవతల అన్ని అకౌంట్లో ఈ బ్యాంక్ నుంచి ఈ ఏటీఎం నుంచి జాన్కి 500 రూపీస్ వచ్చేస్తుంది. సో ఇది ప్రాక్సీ ఆబ్జెక్ట్స్. సో ఇది వచ్చేసి ప్రాక్సీ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం రియల్ ఆబ్జెక్ట్ని కమ్యూనికేట్ చేయాలి. రియల్ ఆబ్జెక్ట్తో మనం మాట్లాడలేదు, డైరెక్ట్గా ఒక ప్రాక్సీ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేసి ఆ ప్రాక్సీ ఆబ్జెక్ట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్స్. సో ఆ ప్రాక్సీ ఆబ్జెక్ట్ బిగింగ్ ది స్క్రీన్ ఏం చేస్తుందంటే ఏం కావాలో అన్నీ ఆ ప్రాక్సీ ఆబ్జెక్ట్ చూసుకునేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ జాన్ వచ్చేసి ఈ 5 కిలోమీటర్ ట్రావెల్ చేయని అవసరం లేదు. జస్ట్ వచ్చేసి ఇప్పుడంతా పక్కనే ఏటీఎం సెంటర్ ఉంటుంది. సో ఎవ్రీ స్ట్రీట్లోనూ కూడా ఇప్పుడు ఏటీఎంస్ ఉంటాయి. సో 5 కిలోమీటర్ ట్రావెల్ చేయని అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది అండ్ దెన్ మనీ సేవ్ అవుతుంది. జస్ట్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ వల్ల జాన్ నడిచిపోయి ఏటీఎంలో పోయి 500 రూపీస్ ఎత్తుకుంటున్నాను. సో ప్రాక్సీ ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనం వచ్చేసి రియల్ లైఫ్లోనే యూజ్ చేస్తున్నాం. సో ప్రాక్సీ ప్యాటర్న్ యూజ్ చేసిన వల్ల ఇక్కడ జాన్ వచ్చేసి టైం అండ్ మనీని సేవ్ చేస్తున్నాం. అదేలాగా సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో ప్రాక్సీ ప్యాటర్న్స్ యూజ్ చేస్తే బోత్ మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ని మనం వచ్చేసి గెయిన్ చేయొచ్చు. సో ఇదిగా వచ్చేసి ఒక ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, థియరీ అండ్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎలాగ వచ్చేసి ఈ ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ని జావా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూడబోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.